తెలంగాణలోని బాన్సువాడ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఒక చిన్న గొడవ చినికి గాలివాలగా మారి 2 వర్గాల మధ్య రాళ్ల దాడులకు దారితీసింది. అసలు ఒక షాపింగ్ మాల్‌లో మొదలైన ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు ఎలా వెళ్ళింది? ఆ వివరాలేంటో తెలుసుకుందామా? అసలు కారణం బాన్సువాడలోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్‌లో పనిచేసే ఒక యువతి తను పని చేసుకుంటూ భక్తి పాటలను ప్లే చేసింది. అయితే అక్కడికి వచ్చిన ముజాంబిల్ అనే వ్యక్తి ఆ పాటలు ఆపాలని ఆమెతో గొడవకు దిగడమే కాకుండా గత 3 రోజులుగా ఆమెను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన మరికొందరు మహిళలు మరియు స్థానికులు అతన్ని నిలదీశారు. స్థానికులు సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించగా విషయం తెలుసుకున్న వందలాది మంది పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో 2 వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి అది కాస్త రాళ్ల దాడికి దారితీసింది. మాల్పై కూడా రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాన్సువాడలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం లెజెండ్ టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.